జై హింద్. నిమ్మల రామానాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒక చిన్న సవాల్ స్వీకరించగలరని, మీరు నిజమైన తెలుగు తల్లి ముద్దుబిడ్డ అయితే ఒక చిన్న సవాల్ స్వీకరిస్తారా? సంవత్సరానికి 365 రోజులుంటాయి, రోజుకి 24 గంటలుంటాయి. నేను నిన్ను అడిగేది ఒక అరగంట సమయం కేటాయించగలవా? నాతో రాగలవా? ఒక మంచి సమస్య చూపిస్తాను, నాతో రాగలవా? నీ ప్రావీణ్యాన్ని, నీ ప్రాతివృత్యాన్ని నిరూపించుకోగలవా? ఒక్క అరగంట కేటాయించగలవా? ఎన్నోసార్లు వచ్చిన సచివాలయం నీకోసం ఎదురు చూస్తుంది అయ్యమ్మ. నీ రాక కోసం మా ప్రాంతం ఎదురు చూస్తుంది నిమ్మల రామానాయుడు గారు. ఎన్ని అబద్ధాలు చెప్పి 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 నీ చుట్టూ ఉండే క్వార్టర్కి తిరగలాగా చచ్చిపోయినావు అయ్యా. మా చెరువులకి నీళ్లు కావాలా? మాకు సోమశాల నీళ్లు కావాలా? మా కలిగిరి మండలం, మా కొండాపురం మండలం నీ రాక కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తుంది నిమ్మల రామానాయుడు గారు. ఎప్పుడు వస్తారో ఒక్కసారి రండి అయ్యా. సోమశాల ఉత్తరపు కాలంలో అంతర్భాగమైన కావుటూరు బ్రాంచ్ కెనాల్ 1 or 2 ఎప్పుడు కంప్లీట్ చేస్తావయ్యా? 18,000 కోట్ల ఇరిగేషన్ బడ్జెట్, మరి మా పనులు చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా? ఒక్కసారి వచ్చి చూసిపో. నువ్వు పని కూడా చేయొద్దు, ఒక అరగంట కేటాయించవయ్యా. నీకు దండం పెడతాను చేతులు పెట్టి. ఎక్కడున్నావయ్యా నిమ్మల రామానాయుడు గారు? ఎందుకు పెద్ద పెద్ద పొడుగు మాటలు? ఒక అరగంట రా, మా ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి మండలం, కొండాపురం మండలం చూద్దాం రా. మా కావుటూరు బ్రాంచ్ కెనాల్ దుస్థితి చూద్దురా. మీలాంటి ఇరిగేషన్ మంత్రులు ఉంటేనేంది, ఊడితేనేంది. జై హింద్ మిత్రులారా.